గురుగారు, వృషభ రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉంటుంది? వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎంతవరకు తీసుకోవాలి? ఏమైనా రెమెడీస్ వీళ్ళకి ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో తెలియజేస్తారు? ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి మొదటి 2 వారాలు కొద్దిగా అంటే స్టఫ్ అని చెప్పను కానీ యావరేజ్, బట్ డోంట్ ఒక్కొక్కసారి ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్ కనబడుతుంది వీళ్ళకి. ఎవరో చెప్పారు తెల్ల జుట్టు ఆయన చాలా మంచివాడు, ఆయన చాలా హై లెవెల్ తెలుగు రాష్ట్రాల్లో పండితుడు చెప్పాడు, నీకెందుకు నేను చెప్పేది అవుతుందని చెప్పాడండి. హీరోయిన్లు డైవర్స్ వస్తాయని, హీరోలు చచ్చిపోతారని చెప్పినటువంటి వ్యక్తి ఆయన, చాలా మంచి గొప్ప వ్యక్తి. ఒక ఆయన వేలు నాకొద్దంటాడు, అత్తిరు వద్దంటాడు, ఆ వ్యక్తి కూడా చాలా భ్రమంగా చెప్పాడు. ఆయన వ్యూస్ ఒక్కసారి పెట్టగానే మీకు 50 లక్షలు వెళ్తాయి గురుగారు అని చెప్పినటువంటి వ్యక్తులు చెప్పినా, ఎందుకు ఇంత వెటకారం చెప్తున్నానంటే, నేను అనవసరమైన విషయాలకు ఎక్కువ విలువ ఇస్తూ అవసరమైన విషయానికి తక్కువ విలువ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి అదే జరుగుతుంది. అంటే ప్రస్తుతాంశంలో మనం చెప్పాల్సిన వృషభ రాశి వారికి మొదటి 2 వారాల్లోనే అప్రస్తుత విషయాల మీద ఫోకస్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ అంతే. ఎగ్జాంపుల్ అంటే ఇంటి వాళ్ళ మాట వినాలి. ఇంటి వాళ్ళ మాట పెడచెవిన పెట్టి బయటి వాళ్ళ మాట వింటారు. ఇంటి అంటారు కదా, మనకి సామెత ఉంది, అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాలు అన్నట్టుగా ఈ ప్రవర్తన మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. లేనిపోయిన విషయాలు ఎక్కువగా ఫోకస్ చేసి నేను ఒక్కడనే పర్ఫెక్టు, నేను ఒక్కదాన్నే 100% కరెక్టు, నేను అనుకున్నది కరెక్ట్ అవుతుంది అనేటువంటి ఒక తత్వం అనేది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మొదటి 2 వారాల్లో అటువంటి అత్యుత్సాహం మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతుంది. కాబట్టి మొదటి 2 వారాలు తప్పకుండా మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడం, ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఈ నోరుని కంట్రోల్ 2 రకాలుగా చేసుకోవాలి. ఒకటి తినే విషయంలో, ఎప్పుడు చూడు పొద్దున్న లేచింది బర్గరు, సాయంత్రం పిజ్జా, మధ్యాహ్నం వచ్చేసి ఇంకొకటి. అంటే ఈ మైదా పిండిని, పోస్టర్లు అతికించేటువంటి మైదా పిండిని కడుపులో కాలేయంలో అతికిస్తున్నాం మనం. ఇది మీకు తెలుసో తెలియదో, అంటే ఇప్పుడంటే పోస్టర్లు మీరు చూస్తుంటారు, ఎక్కడెక్కడో ఆ కృష్ణానగర్లో 2 పోస్టర్లు, ఏదో గోడ మీద, ఖాళీ గోడ మీద ఒకటి, మనకి ఇక్కడ చలపతిరావు గారి ఇంటి దగ్గర గోడకి 4-5 పోస్టర్లు తప్ప నా దేశ పోస్టర్లు ఎక్కడ ఉండవు. మెట్రో కింద గోడకి ఆ కృష్ణానగర్లో అది మన అంతే. సో అది అతికిచ్చేది ఏంటో తెలుసా మీకు? ఇప్పుడంటే గమ్లాగా వచ్చింది, ఏదో చేస్తారు, కెమికల్ ఎత్తారు. కానీ ఒకప్పుడు మైదా పిండిని బాగా ఉడకబెట్టేసి మాకు కనబడేది, బకెట్లో వేసుకొని పోయేవాడు. మైదా పిండి ఇట్లా అనుకుంటూ మాకు ఊళ్ళలో సైకిల్ మీద బకెట్, 2 బకెట్లు, ఒక నిచ్చెన, వెనక ఒక కట్ట పోస్టర్లు పెట్టుకొని వెళ్తూ వాడు టక్కన నిచ్చెన వేసేవాడు, టక్కటక్క పూసేవాడు, వాడు కింద పూసేవాడు, పైకి అందించేవాడు, వాడు టక్కటక్క అందించేవాడు, టక్కటక్క పూ ఇట్లా అతికించుకుని వెళ్ళిపోయేవాడు. అది పీకితే కూడా రాదు, అది కేవలం ఆవులకి మాత్రమే వస్తాయి. ఆవులు మాత్రమే పీక్కొని తింటాయి, అవి మేకలు ఆవులు మాత్రమే తినేవి అప్పటి కాలంలో వచ్చినప్పుడు. వాటి నిజంగా చెప్పాలి, నిజంగా మీకు విషయం తెలుసో తెలియదో, అప్పటి కాలంలో కూడా పోస్టర్లు కింద అతికిచ్చేవాళ్ళు కారు. ఈ మేకలు తింటాయని కాబోలు ఇప్పుడు అనుకుంటున్నాను, నాకు ఇప్పటికిప్పుడే గుర్తొచ్చింది. వాళ్ళు హైట్లో పెడతారు వాటిని, అంటే హైట్లో పెడతారు. మేబీ ఎలా అనుకోవచ్చు, రెండోది అనుకోవచ్చు, మనం అడ్వర్టైజ్మెంట్ పెట్టగానే తిప్పేస్తే కాబట్టి అని కూడా అనుకోవచ్చు. కానీ ఏదైనా సరే మంచి పని అవుతుంది కదా అక్కడ. సో ఈ మైదా తీసుకొచ్చి మనం పొద్దున పిజ్జాలు, బర్గర్లా తింటున్నాం మనం. ఇది దేనికి? అనారోగ్యాన్ని కలిగించే పదార్థాలు తింటున్నాం. కాబట్టి నోరుని అలా కట్టడి చేసుకోవాలి. ఒకటి అంటే ఏది పడితే తినకండి. రెండవది ఏది పడితే అది మాట్లాడకండి. సైలెంట్గా ఉండే ప్రయత్నం చేయండి. అయిన వారితోనే జాగ్రత్తగా మాట్లాడండి. కుటుంబ సభ్యులకి ఎక్కువ విలువ ఇవ్వండి. ఖర్చు విషయంలో చాలా జాగ్రత్త ఉండండి. పక్కోడు ఏదో తొడగోసుకొని చెప్పేసి నువ్వు మెడగొట్టుకుదట, వాడు వాడి పెళ్ళికి అది 50 లక్షలు ఖర్చు పెట్టాడు, వీడు బర్త్డేకి 10 లక్షలు ఖర్చు పెడతాడు. ఎందుకు? గొప్పతనం. నా పక్క ఫ్లాట్ వాడు 50 లక్షలు పెట్టండి, మరి వాడు కూతురు పెళ్లి చేశాడు నాయన, నీకెందుకు రా, నీ బర్త్డేకి దేని పనికొచ్చి ఆ కేకులు కదా అనుకోవచ్చు. కానీ వాడు చేసిన పెళ్లికి సంగతి దేవుడు, కానీ నువ్వు చేసినటువంటి బర్త్డే పార్టీకే అనవసరంగా టార్గెట్ అయిపోయి తిట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. నువ్వు చేసిన పని వీళ్ళ రాశి లక్షణం అదా గురుగారు, లేకపోతే ఈ మాసంలో ఉన్నటువంటి ప్రభావం. రాశి లక్షణాలు వేరే ఉంటాయి. రాశి లక్షణాలు వీళ్ళు వృషభ రాశి వారి బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఏ పనైనా పొందిక చేయగలుగుతారు, మంచి వ్యక్తిత్వం, అది వేరే ఉంటుంది, అది వేరే. ఈ మాసంలో వచ్చే ఫలితాలు మాత్రమే మనం మాస ఫలితాలే మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మొదటి 2 వారాలు అనుకూల సామాన్య ఫలితాలు ఉన్నాయి, నెగిటివ్ లేదు. కాబట్టి సామాన్య ఫలితాలు కనుక కాస్త జాగ్రత్తగా ఉంటే ఈ 2 వారాలు అనుకూలం ఉంటాయి. తదుపరి 2 వారాలు వీళ్ళని తట్టుకోవడం కష్టం. అంతటి ధన ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, విద్యా ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యము, షేర్ మార్కెట్లో కింగ్లు అవుతారు ఈ 2 వారాల్లో వీళ్ళు. అటువంటి ధనయోగం ఉంటుంది. కాబట్టి అట్లా చెప్పేసి అత్యుత్తంగా మీరు దాంట్లో ఎక్కువ పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయకండి. బట్ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో మంచి లాభాలు పొందుకునే అవకాశం, కొత్త వస్తువు కొనుగోలు చేయడం, లారీ వ్యాపారస్తులకి బాగా కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి బాగుంటుంది, సినిమా రంగంలో కలిసి వచ్చే అవకాశం, నటీనటులకి, దర్శక నిర్మాతలకి, బుల్లితెర నటులకు కూడా మంచి అవకాశం వచ్చే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టులకు కూడా మంచి లాభాలు. వృషభ రాశి వారికి మంచిగా 3-4 వారాల్లో బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సినిమా రంగంలో కూడా వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. కళాకారులకి విదేశాల్లో కళా ప్రదర్శన చేసే అవకాశం ఉంటుంది. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్
పొందుకోగలిగే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కానీ, అలాగే మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా చూసుకుంటే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశం. వ్యాపార పరంగా బాగుంది, విద్యాపరంగా బాగుంది. పోటీ పరీక్షల్లో కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాటిలైట్ పరీక్షలు కానీ, గేట్ పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షల్లో కూడా మీరు మంచి ర్యాంక్ పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళే ప్రయత్నం కూడా చేయవచ్చు, వీసా సౌలభ్యం ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంటుంది. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇంకా వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా కలిసి వచ్చేటువంటి మాసంగా చెప్పవచ్చు. 2 వారాలు నోరు కంట్రోల్లో పెట్టుకుంటే ఆ తర్వాత 2 వారాలు అదృష్ట యోగం బాగుంటుంది. ఒక రకంగా ఛాంపియన్స్ అంటారు కదా, అలా అన్నిటిలో వీళ్ళు ఆల్రౌండర్స్గా ఛాంపియన్స్ చెప్పవచ్చు. అలా ఉంటుంది కాబట్టి అదృష్టవంతమైంది. సో ఈ మాసంలో వీరికి కలిసి వచ్చే రెమెడీ ఏదైనా సూచిస్తారు? ఒకటంటే మొదటి 2 వారాలు బాగాలేదు కాబట్టి తప్పకుండా రాహు అష్టోత్తరం చదువుకోవాలి. వేరు రాహు అష్టోత్తరం చదువుకోవడం, దుర్గాదేవి ఆరాధన ఎక్కువ చేసుకోవడం, ఎవరికైనా సరే కాస్త కందులు, అలసందలు, అంటే తెలంగాణలో బొబ్బర్లు అంటాం మనం, ఈ బొబ్బర్లని దానం చేసుకొని అలసంద దానం ఇచ్చుకోవడం వల్ల తప్పకుండా వీరికి అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చు. దుర్గా అష్టోత్తరం కూడా చదువుకోవడం, రాహు అష్టోత్తరం చదువుకోవడం విశేషంగా చెప్పబడుతుంది. భగవద్గీత సదా నీ చేతిలో ఉండాల్సింది భగవద్గీత. నీ తలరాతని మార్చే గీత అనేది భగవద్గీత ఒకటే. అంటే ఏమిటి జరుగుతుంది, ఇందాక నుంచి వింటున్నానండి, గీత ఏమి నాకు అర్థం కాలేదండి మీరు అనొచ్చు. అసలు భగవద్గీత ఎందుకు చదవాలి అంటే, సపోజ్ మీరు భగవద్గీతని ఒక కెమెరామెన్ ఆయనకి అడాప్ట్ చేసుకొని చదవచ్చు భగవద్గీతని. తన వే ఆఫ్ అంటే తన వే ఆఫ్ రూట్లో చూడొచ్చు, తన వే ఆఫ్ యాంగిల్లో చూడొచ్చు. నేను కెమెరామెన్ని, నాకేంటి గీతలు ఉపయోగపడుతుంది అంటే, నువ్వు భగవంతుడు ఎలా దాన్ని డైరెక్ట్ చేశాడు, 18 పార్ట్గా డివైడ్ చేసి 18 భాగాలుగా చెప్పి ఒక్కొక్క భావంలో నీకు ఇల్లు, తల్లి, పిల్లలు, యుద్ధము, రథము, చక్రము, పద్మవ్యూహము, అంతిమము, విరాట్ రూపము, ఇవన్నీ చూపించారు కదా. ఒక కెమెరామెన్ను ఒక్కొక్క యాంగిల్లో ఎలా చూపించగలరు, ఒక కుటుంబం గురించి, ఒక యుద్ధం గురించి, ఒక ఎమోషన్స్ గురించి, దాన్ని ఆ వేలో ఆయన చూస్తే ఈ విల్ గెట్ ఎ గుడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ గీత. ఇప్పుడు యాంకర్ విషయంలోకి వద్దాం. నేను ఈ ప్రశ్నలు ఏమవుతాను, గీతకి యాంకర్కి ఏ సంబంధం ఉంటుందంటే, గీతలో కృష్ణ భగవానుడు ఎలా చెప్పాడు కృష్ణుడికి అనే విషయం తెలుసుకుంటే, ఇలాంటి ఈ తత్వంలో చెప్పాలి, కోపంగా చెప్పాలి, ప్రేమగా చెప్పాలి, తన్మయంతో చెప్పాలి, మధురంగా చెప్పాలి, దూషణగా చెప్పాలి, అవతలి వాడిని నొప్పించగా తప్పించుకునేట్టుగా చెప్పాలి. ఎన్ని ప్రశ్నలు చెప్పాడు. ఇలా ఒక్కొక్కటి మనం అలా అడుగుతూ వెళ్తుంటే మీకు అంటే ఎవరికి కావాల్సిన దాన్ని అడాప్ట్ చేసుకొని గీతను చదివితే అద్భుతంగా ఉంటుంది. గీతను కూడా మీరు చదివితే ఈ మాసంలో అదృష్ట యోగం, ఆనంద యోగం బాగా ఉంటుంది. శుభమస్తు, సర్వే జనా సుఖినో భవంతు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.